ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జూన్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏలినాటి శని అంటున్నారు, మరి భయపడాల్సిన అవసరం ఉందా లేదంటే పర్లేదంటారా? ఓవరాల్గా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మేషరాశి వారు, ఈ రాశిలో పుట్టినటువంటి జాతకులు మంచి యోగ పరులని చెప్పుకోవచ్చు, మంచి సద్భావం కలిగినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు. మేషరాశిలో ఎవరైతే పుట్టుతారో వాళ్ళ పుట్టుకతోనే మహర్జాతకులను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా కూడా కాలక్రమంలో ప్రతి మనిషి కష్టసుఖాలు లాభ నష్టాలు అనుభవించవలసింది, అది జీవితంలో ఒక భాగం తప్ప. మేషరాశిలో పుట్టినటువంటి జాతకులు మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు, మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు, జీవితం పట్ల మంచి శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు, మంచి ఏదైనా విషయం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మేషరాశి వారు ఒకరని చెప్పుకోవచ్చు. వీళ్ళకు కొండల్లాంటి ప్రదేశాలు, గుట్టలు, లోయలు ఇలాంటి ప్రదేశాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా విహారయాత్ర చేయాలి, మనం చక్కగా వరల్డ్ అంతా తిరిగి రావాలి, మంచి ప్రయాణాలు చేయాలి అని ఆలోచన కలిగినటువంటి వారిలో ఈ మేషరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మంచి విద్యాభ్యాసం కూడా వీళ్ళ జీవితంలో మంచి ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో కూడా మంచి సత్ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళకు ఏంటి అని అంటే కనుక మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ఒక్కటే ఇబ్బందికరమైనటువంటి విషయం. మిగతా విషయాల్లో అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి క్రతువులు ఆరాధించడము, అలాగే శనికి సంబంధించిన శనివారం రోజున ఉపవాస దీక్ష వహించడము, వీలైనంత వరకు వీళ్ళు దైవిక ఆరాధన ఎక్కువ చేసుకోవడం, ఇలాంటివి ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే జాతకంలో శని బాగా లేకపోతే గనక ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలను మనకు జీవితంలో అనుభవించేలా చేస్తుంటారు. ఎందుకంటే శని కర్మకారకుడు. మనం చేసినటువంటి కర్మ ఫలితాన్ని 7.5 సంవత్సరాల పాటు అనుభవించేలా చేసేటటువంటి వాడు ఈ యొక్క శని భగవానుడు. కనుక శని భగవానుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, నువ్వు చేసిన తప్పులన్నిటికీ కూడా ఒక శిక్షను అనుభవించేలా రాసుకుంటూ ఉంటాడు. నువ్వు ఏ తప్పు చేసావు, దానికి ఎప్పుడు ఎంతకాలం శిక్ష అనుభవించాలి. ఇప్పుడు ఒక హత్య చేసిన వాడికి ఒక 14 సంవత్సరాలు జైలు శిక్ష అంటాం, ఒక దొంగతనం చేసిన వాడికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు జైలు శిక్ష అంటూ ఉంటాం. అంటే ఒక తప్పుకి ఎంత శిక్ష అనుభవించేలా చేయాలి అని నిర్ణయించేటటువంటి వాటిలో శని భగవానుడు ఒకడు. కనుక నీ జీవిత కాలంలో నువ్వు గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏవైతే తప్పులు చేసావో నువ్వు దానికి ఎంతకాలం పాటు శిక్ష అనుభవించాలి, ఏ తప్పు చేసావో దానికి ఎంతకాలం శిక్ష వేయాలి అని ఆలోచించేటటువంటి వాటిలో శని భగవానుడు ఒకడు ఉంటాడు. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మేషరాశి వారికి కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, చిక్కులు, చికాకులు, ఇబ్బందులు, లేనిపోని దొంగతనాల కేసులో ఇరుక్కోవడము, దొంగతనాలు చేయడము, చెడుదారిన వెళ్ళిపోవడం, మద్యము, జూదము, అమ్మాయిలు ఇలాంటి వ్యసనాలు అలవాటు కావడం, బెట్టింగులు, అలాగే వేరే ఇతరితర వ్యవహారాలు అలవాటు కావడం, ఇలాంటివన్నీ కూడా ఈ ఏలినాటి శని ప్రభావంలోనే వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక మనిషి చెడ్డవాడు కావడానికి కానీ మంచివాడు కావడానికి కానీ కొన్ని గ్రహాల యొక్క స్థానాలను బట్టి మనిషి చెడ్డతనానికి కారణం ఏంటి, మంచితనానికి కారణం ఏంటి అని చెప్పేసి అంచనా వేసి చెప్పుకున్నాం. అందులో మేషరాశి వారు ఒకరని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి శని కాస్త గడ్డు కాలం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. గురువు కూడా 3వ స్థానంలోకి మారడం జరిగింది కాబట్టి ఈ మాసం నుంచి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఇబ్బందులు మొదలయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎన్ని కష్టాలున్నా కానీ మేషరాశి వారి గొప్పతనం ఏంటి అంటే, ఎన్ని కష్టాలున్నా ఎదుర్కొనేటటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వారు మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఓర్చుకొని వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాటిలో మేషరాశి వారు ఒకరు. కనుక మేషరాశి వారు భయపడాల్సిన పని లేదు. అయ్యో ఏదో శని బాగాలేదు, ఏదో చెప్తున్నారని చెప్పి ఆందోళన పడాల్సిన అవసరము మరీ ఇంకా లేదు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులలో కూడా ఈ మేషరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మేషరాశి వారికి పెద్ద ఇబ్బందులు అయితే ఏమీ కనిపించట్లేదండి. గురుగారు, రాబోయే రోజుల్లో ఈ శని తీవ్రత ఇంకా పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా? ఎలా ఉండబోతుంది రాబోయే? వీళ్ళకి రాబోయే 7.5 సంవత్సరాల పాటు శనికాలం అనేది నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీనరాశిలో ఈ యొక్క ఏప్రిల్ 26ని అడుగుపెట్టాడు కాబట్టి వీళ్ళకు దాదాపుగా 2027 వరకు శని ప్రభావం అనేటటువంటిది నడుస్తూనే ఉంటుంది. దాని తర్వాత తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే
ఎందుకంటే 7.5 సంవత్సరాలు అని అంటే కనుక దాదాపు 2032 వరకు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది 2027 వరకు కాస్త ఇబ్బంది పెట్టి దాని తర్వాత తగ్గేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి కాస్త శని ప్రభావంతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శని ప్రభావం మన జాతకంలో ఉన్నప్పుడు మనం చేయకూడనటువంటి పనులు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయాలకు చాలా దూరంగా ఉండాలి. ఇస్తే డబ్బులు తిరిగి రావు. ఒకరికి మంచి చేద్దామనుకొని వెళితే గనక వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, నీకు చెడు ఎదురవుతుంది. కాబట్టి నువ్వు మంచి అనే జోలికి అస్సలు వెళ్ళకూడదు. నీ పనేంటో నువ్వు చూసుకోవాలి, ఇంటి పట్టున ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరికి షూరిటీ లాంటివి ఉండకూడదు, డబ్బు విషయంలో కలగజేసుకోకూడదు, అనవసరమైనటువంటి విషయాలకు జోలికి అస్సలు వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్లకు కోర్టులకు చాలా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. కుటుంబం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించే ప్రయత్నం చేయాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కుటుంబాన్ని వదలకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. నీ వృత్తి వ్యాపారాదులు మట్టుకే నువ్వు శ్రద్ధ చూపించేసి ఇతరుల విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే నీ జీవితం చాలా బాగుంటుందండి. శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు? మేషరాశి వారు మీకు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి మీరు ఈ జీవిత కాలంలో తప్పకుండా చేసుకోవాల్సింది తిలహోమ తంత్ర విధానము. తిలహోమ తంత్ర ప్రయోగం చేసుకోవడం ద్వారా వీళ్ళకు శని ప్రభావం తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ శని ప్రభావం తగ్గుముఖం పట్టింది, కాస్త ఉపశమనం కలగడానికి చేసుకోవాల్సినటువంటి తంత్రయాగము తిలహోమ తంత్ర ప్రయోగం అని చెప్పేసి ఉంటుంది. అది చేసుకుంటే చాలా విశేషమైనటువంటి అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది. అలాగే శని బాగా లేదు కాబట్టి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము, అక్కడ నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడికి పూజ చేయడము, అలాగే ఆ యొక్క నవగ్రహాల్లో శని భగవానుడికి కాస్త నువ్వులు అంటే నల్లటి నువ్వులు, నల్లటి వస్త్రము, నువ్వుల నూనె ఇవి సమర్పించడము, అక్కడ దీపం వెలిగించడము, ఆయన చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి చక్కగా ఆయనకు నమస్కారం చేసుకొని నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా కుటుంబానికి రక్షగా ఉండని చెప్పేసి నమస్కారం చేసుకో. ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇక శని ప్రభావం తీవ్రంగా ఉందండి, నా జీవితంలో ఈ సమస్యతో చాలా బాధపడుతున్నాను అని అనుకునే వాళ్ళకు మాత్రం తిలహోమ ప్రయోగం తప్పనిసరిగా చేసుకోవాలి. అదేంటంటే అది శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఇక దానికి మించినటువంటి పరిష్కారము ఏది లేదు శనికి సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి ఈ తిలతంత్ర ప్రయోగం చేసుకుంటే కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు ఈ మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తాయి. గురుగారు, చాలా తక్కువ మందికి తెలిసిన ఒక పవర్ఫుల్ టెంపుల్ ఏదన్నా చెప్తారా శనికి సంబంధించి? అక్కడికి వెళ్తే కాస్త మంచి అందరికీ తెలిసినటువంటిది శని సింగ్నాపూర్. షిరిడి వెళ్ళేటప్పుడు శని సింగ్నాపూర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర కాస్త అయితే అక్కడికి వెళితే 9 రోజులు నిద్ర చేయాలట. నిద్ర చేసి అక్కడ శని భగవాను ప్రతిరోజు ఉదయము 6 గంటల నుంచి 7 గంటల మధ్యకాలంలో శని సింగ్నాపూర్లో శనీశ్వరుడికి ఆ యొక్క తైలాభిషేకం చేయడం ద్వారా నీకున్నటువంటి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది అని శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. అందుకే శని సింగ్నాపూర్లో ఇప్పటికీ కూడా ఇంటికి తాళాలు ఉండవు, ఇప్పటికీ కూడా కొన్ని వాటికి తాళాలు వేయరట. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏ వస్తువు కూడా తీసుకురావద్దట. ఎందుకంటే అక్కడ నుంచి ఏ వస్తువు తీసుకొచ్చినా అది శనితో సంబంధించినటువంటిది ఉంటుంది కాబట్టి అలాంటి వస్తువులు ఏవి తీసుకురావద్దు అని చెప్పి శాస్త్రవచనం. కనుక అక్కడికి వెళ్ళి 9 రోజులు నిద్ర చేసి అలాగే ఏదైతే కట్టుబట్టలతో వచ్చామో అలాగే అక్కడికి ఇంటికి వెళితే కనుక వాళ్ళకి అదృష్టం కలుగుతుంది. శని భగవాను వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతాడని శాస్త్రీయం. కాబట్టి శని సింగ్నాపూర్కు వెళ్తే చాలా మంచి జరుగుతుందండి. ఓవరాల్గా జూన్ మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాన్.